ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 105వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. ఇశ్రాయేలుల జీవితాల్లో దేవుడు చేసిన శ్రేష్టమైన కార్యం, వారి జీవితాల్లో ఎన్నడూ కూడా వారు ఊహించని కార్యం దేవుడు వారి జీవితాల్లో చేశాడు. వారు మనవి చేయగా పూరేలను రప్పించాడు, ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాదాపు 6 లక్షల మంది కార్బాలని దేవుడు ఆహారంతో తృప్తిపరిచాడు. మన దేవుడు తృప్తిగా అనుగ్రహించే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తిగా అనుగ్రహించిన దేవుడు మన జీవితాల్లో కూడా విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే మనవి చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన మనవి ఆలకించి శ్రేష్టమైన కార్యాలు జరిగించే దేవుడు. మేలుతో మీ హృదయాలను తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఎటువంటి లోటుతో ఉన్నారో ఆ లోటు పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అరణ్యంలో మనవి చేశారో ఆ రీతిగా దేవునికి మొరపెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా మనకి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశము నుండి దేవదూతల ఆహారం ఇచ్చి తృప్తిపరిచాడు. ఆయన బండ నుండి నీటిని ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా మీకు సహాయం చేసేవారు ఉండరు, కానీ ఆయన మీకు సహాయం చేసే దేవుడు. ఆయన ఆహారం ఇచ్చి తృప్తిపరిచే దేవుడు, మీ దాహాన్ని తీర్చే దేవుడు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, ఆయన మీద విశ్వాసంతో ఉండేవారుగా ఉంటూ దేవునికి మొరపెట్టుకొని మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు శ్రేష్టమైనవి పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా యొక్క మనవి ఆలకించి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు నీవే. ఈరోజు ఎవరైతే నీకు మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరి మొర ఆలకించి వారి యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. నిన్ను ఆశ్రయించే వారికి ఏది కూడా లోటు ఉంచే దేవుడు కాదు. ఎవరైతే విశ్వాసంతో నీకు మొరపెడతారో దేవా, వారి మొర ఆలకించి దేవా వారిని తృప్తిపరిచే దేవుడవు. మేలులతో వారి యొక్క హృదయాన్ని నింపే దేవుడవు నీవే. ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీవించి ప్రార్థిస్తున్నారో వారి యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని
మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.